ఎడారిలో సెలయేళ్ళు. డిసెంబర్ 27వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఇనుము అతని ప్రాణమును బాధించను. 105వ కీర్తన 18వ చరణం. దీన్నే మరో విధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుములాగా దృఢం అయ్యింది. చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలు నెత్తిన పడడం, న్యాయంగా రావలసింది రాకపోవడం, ఆత్మలో పొంగే హుషారికి ఎప్పుడు ఆనకట్ట పడుతూ ఉండడం, ఇవన్నీ దృఢచిత్తాన్ని, అచంచల నిశ్చయతను, ధీరత్వాన్ని, అన్నిటికీ తట్టుకుని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి. వ్యక్తిత్వం విలక్షణం కావడానికి ఇవన్నీ సోపానాలే. శ్రమల నుండి దూరంగా పారిపోకండి. మౌనంగా, ఓపికగా వాటిని సహించండి. వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు. దేవునికి ఉక్కు మనుషులు, ఇనుప కత్తులు, ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి. ఇనుప పరిశుద్ధులు కావాలి. అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయడానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు. గనుక దేవుడు మనుషుల్ని శ్రమల పాలు చేస్తాడు. నీ జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిస్త్రాణగా గతించిపోతున్నాయా? అడుగడుక్కి అపార్థాలు, ప్రతిఘటనలు, దూషణలు ఎదురవుతున్నాయా? నిరుత్సాహపడవద్దు. ఈ సమయమంతా వ్యర్థం అనుకోవద్దు. దేవుడు ఈ సమయమంతా నిన్ను ఉక్కు మనిషిగా చేయడానికి వాడుకుంటున్నాడు. శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది. నీ హృదయాన్ని దృఢతరం, ధైర్యవంతం చేయడానికి ఇనుము నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నది. దారిలోని ఆటంకాలను లెక్క చెయ్యకు. చలిని, రోజంతా వీచే వడగాలుల్ని పరిగణించకు. కుడికి గాని ఎడమకి గాని తిరగకు. రాత్రి నిన్నాపలేదు. దారి ఇంటిదారే కాబట్టి తిన్నగా సాగిపోతావు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.